హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ కోసం చూద్దాం. సెలెక్ట్ ద అప్రాప్రియేట్ వెర్బ్. సో అండర్లైన్ లో మనం వెర్బ్ ఫామ్ సెలెక్ట్ చేయాలి. అక్షయ డాష్ హార్డ్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ రిసీవ్డ్ ఏ హై స్కోర్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రిసీవ్డ్ అనే పదం ఉంది. రిసీవ్డ్ అనే పదం ఉందంటే ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది. అంటే రెండు సెంటెన్స్లు ఉన్నాయి ఇక్కడ. ఒక సెంటెన్స్ రిసీవ్డ్ హై స్కోర్ అంటే ఆమె అక్షయకి హై స్కోర్ వచ్చేసింది. సో సింపుల్ పాస్ట్ లో ఉంది. ఇక్కడ ఏం రావాలి మనకి? అక్షయ డాష్ హార్డ్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. సో బాగా చదువుకుంది. సో బాగా చదవడం వల్ల మనకేమైంది? హై స్కోర్ వచ్చింది. సో కాబట్టి బాగా చదివింది అనే మీనింగ్ రావాలి అంటే అయిపోయింది, యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్. సో స్టడీస్ మనకి ప్రజెంట్ టెన్స్ కాబట్టి కాదు. హ్యాజ్ స్టడీడ్, హ్యాజ్ అనే పదం వచ్చింది కాబట్టి ఇది కూడా ప్రజెంట్ టెన్స్ కాదు. వాజ్ స్టడీడ్ అనే ఫ్రేజ్ రాదు మనకి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏముంటుందంటే జస్ట్ సింపుల్ గా ఇక్కడ కూడా సింపుల్ పాస్టే ఉంటుంది. సింపుల్ పాస్టే రావాలి. సో అక్షయ స్టడీడ్ హార్డ్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ రిసీవ్డ్ ఏ హై స్కోర్. సో ఇక్కడ మనకి సెంటెన్స్ మొత్తం కూడా పాస్ట్ టెన్స్ లోనే ఉండాలి కాబట్టి ఈ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి సింపుల్ పాస్ట్ లో ఉండాలి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ అప్రాప్రియేట్ వెర్బ్ ఏంటంటే స్టడీడ్ అన్నమాట.